హై వ్యూస్. బిడ్డ అంటే తెలంగాణలో ఆడబిడ్డ అని, ఆడపిల్ల, పిల్లోడు కొడుకు ఇలా అంటారు. అవునన్నా కాదన్నా తెలంగాణలో ఆడపిల్లని చూసుకునే విధానంలో తల్లిదండ్రులు బెస్ట్ వేలో ఉంటారు. అన్ని చోట్ల ఉంటారు కారణంలే, కానీ తెలంగాణలో ఆడబిడ్డ అన్నప్పుడు ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉండేది. అలా కేసీఆర్ తన బిడ్డ కోసం తాను చేసిన పని ఈరోజు ఈయన ఏకంగా జీవితాన్ని జైల్లో కూర్చోబెట్టేలా ఉంది. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఈరోజు రాధాకిషన్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కానీ, వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ చూస్తా ఉంటే పోలీసులకు ఇచ్చింది. వీళ్ళు గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB అన్న దానికి సంబంధించి వీళ్ళు ఏ పనులు చేశారు ఏంద్రా అంటే, చెయ్యి ఇంత దరిద్ర పనుల, ఇంత లక్కుల పనులు, ఇంత లంగా పనులు అనిపిస్తాయి మనకి. రాధాకృష్ణ చెప్తున్నాడు కదా, కేసీఆర్కి నాకు ఉన్న సాన్నిహిత్యం కొద్దీ నేను ఇంతవరకే చెప్పగలను, ఇంతకుమించి నేను చెప్పలేని అర్థం చేసుకోని చెప్పేసి అన్నాడంటే మీరు ఒకసారి ఆలోచించండి. మరలా ఇదే రాధాకృష్ణని, ఎవడా రాధాకృష్ణ నీకు అంత బాగా తెలుసా అని రిపోర్టర్ని అడిగాడు ఈ కేసీఆర్. 100 మంది రాధాకృష్ణ నాకేం తెలుసు, డిఎస్పీలు బోల్డ్ నాకేం తెలుసు, అసలు ఎంత దారుణమో చూడండి. అసలు పనులు దగ్గరుండి చేపించింది మొత్తం కేసీఆర్ అని చెప్పి రాధాకృష్ణ చెప్తున్నాడు స్టేట్మెంట్లో. ఫస్ట్ ఆయన చెప్పేది నేను చెప్తాను. బిఎల్ సంతోష్ అని చెప్పేసి బీజేపీ నేత, అతనిని ఈ BRS పార్టీ చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి ఉన్నారు ఫామ్ హౌస్లో. అక్కడ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయటం కావచ్చు, కాల్ అక్కడ వీడియో రికార్డులు అన్నీ చేయటం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే ఇక్కడ BRS ఎమ్మెల్యేలని బీజేపీ నేత కొనబోయాడని, దాన్ని అప్పుడు పట్టుకున్నామని, దీని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారని చూపించి కేసు నమోదు చేసి చేశారు. అలాగే బట్ బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేద్దామంటే మరి ఎక్కడ తేడా కొట్టింది అంటే, కానీ రాధాకృష్ణ చెప్పిన దాని ప్రకారం కొంతమంది అధికారుల యొక్క అలసత్వం వల్ల అరెస్ట్ చేయలేకపోయాం, దాని కేసులు కూడా చాలా బాధపడ్డాడు అండ్ అసహనం వ్యక్తం చేశాడు. ఏంటి మీరు చేసింది ఏంటి అని చెప్పేసి, మనం అనుకున్న ప్లాన్ ఏంటి, మీరు చేసింది ఏంటని. ఇంతకని ప్లాన్ ఏంటో తెలుసా, కవితని ఢిల్లీ లిక్కర్ కేసులో వచ్చేసి ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో ఉంది. అంతమంది ఇంకా అరెస్ట్ చేయలే, కానీ కేసులో ఆమె పేరు వినిపిస్తూ ఉంది. ఏం జరిగింది బిడ్డ ఏంటని చెప్పేసినప్పుడు నాయన ఇది నాయన అది నాయన అని చెప్పేసి ఆమె చెప్పుంటుంది వాళ్ళ నాన్నకి. దాంతో కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఇంకా ఇక్కడ బీజేపీ వాళ్ళకి సంబంధించి ఏదో కొంచెం గట్టి కేసు చూపెట్టాలి. దెన్ అక్కడ మా అమ్మాయి మీద కేసు లేకుండా కనుక మీరు చేస్తే ఇక్కడ మీ బీజేపీ మీద కేసు లేకుండా చేస్తానని చెప్పేసి ఈయన చెప్పాలి. అలా డీల్ అనుకున్నాడు. కానీ ఏమైంది, ఇక్కడ అరెస్ట్ చేయలే. ఈలోపు ఏమైంది, కేసును CBI వాళ్ళకి అప్పచెప్పారు. ఖతం. CBI అన్నప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, స్టేట్ చేతిలో ఉండదా. CBI ఎంత కమ్మకి ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే మనం సినిమాలో చూస్తాం, బట్ బయట వచ్చేసి ఏంద్రా ఎట్లా ఉందని ఫీలింగ్. వివేకానంద హత్య కేసు సంబంధించి అవినాష్ని అరెస్ట్ చేయలేకపోయినప్పుడు మనకు తెలిసింది. చాలా ప్రాక్టికల్గానే మాట్లాడుతున్న లేదు, మీరే చెక్ చేసుకోండి. సరే ఇప్పుడు విషయం ఏంటి, ఈయన కవితని కాపాడుకోవటానికి ఈ రాధాకృష్ణ టీం వాళ్ళ చేత ఈ బిఎల్ సంతోష్ సంబంధించి ఆయన ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ BRS నాయకులకు ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేపించి మొత్తం ప్లాన్ అంతా నడిపించింది కేసీఆరే అని చెప్పేసి క్లియర్గా చెప్పేశాడు. దీనికి గాను ఫోన్ ట్యాపింగ్లు ఎవరెవరు చేశారు, ఎలా చేశారు అన్నప్పుడు బండి సంజయ్ తెలంగాణలో కరీంనగర్ MP, ధర్మపురి అరవింద్ బీజేపీ అతని నిజామాబాద్ MP, రఘునందన్ రావు దుబ్బాక బై ఎలక్షన్లో గెలిచినటువంటి వ్యక్తి బీజేపీ, హుజురాబాద్లో వచ్చేసి ఈటల రాజేందర్ BRS నుంచి బీజేపీలో గెలిచిన వ్యక్తి, మునుగోడుకి సంబంధించి మొన్న ఓడిపోయిన ఇప్పుడు గెలిచిన రాజగోపాల్ రెడ్డి, ఇతను ఫోన్ ట్యాపింగ్లు. ఉప ఎన్నిక వస్తుందిరా అంటే అక్కడ వచ్చేసి అపోజిషన్ ఎవరు అంటే వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేయడం. ఇలా నాగార్జున సాగర్ కూడా జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. వీళ్ళకి సన్నిహితులు ఉండే ఫోన్లు ట్యాప్ చేశారు. భుజంగరావు స్టేట్మెంట్ కనుక చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఆయన పేర్కొన్న అంశాలు దాని వెనుకున్న ఎవరు అంటే వామ్మో ఏంద్రా అన్న ఫీలింగ్ వస్తుంది. వీటిలన్నింటిలో కూడా ప్రధానంగా కనిపిస్తుంది ఏంటి, అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రాథమిక హక్కులు కాలరాస్తూ మా ఇష్టం రాబాయి మేము నచ్చింది చేస్తాం, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా తయారయ్యారన్నమాట. ఒకనొక సమయంలో అధికారంలో మేము ఉన్నాం, మా ఇష్టం అన్నట్టుగా వాళ్ళు చేసినట్టు. ఇప్పుడు భుజంగరావు చెప్పిన దానిలో చెప్తున్నాడు. ఫస్ట్ థింగ్, పేపర్లో మొన్న లీకేజ్ అయినాయి కదా APSC పేపర్లు గ్రూప్ది. అప్పుడు ఎవరైతే గవర్నమెంట్ మీద గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో ప్రతిపక్ష నాయకులు ఉన్నారా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి రా, అరే వాళ్ళు విద్యార్థి నాయకులు అంట వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి రా. ఇలా
ఈ అంశం మీద గవర్నమెంట్కి గట్టిగా ఎవరైతే ఎదురు తిరిగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అట. తర్వాత బయట పెద్ద పెద్ద బ్యాచ్ సెటిల్మెంట్లు ఉంటాయి చూశారు, వాళ్ళు ఇష్యూస్ ఉంటే వీళ్ళు పార్టీ వాళ్ళ దగ్గర వస్తే సెటిల్మెంట్ చేయడానికి అని చెప్పి అవతల ఫోన్ ట్యాప్ చేసి ఏది మరి దీని సంగతి ఏంటంటే సరే ఇప్పుడు మీకేం కావాలి సెటిల్మెంట్ చేసుకో, సెటిల్మెంట్లు అలా అట. తర్వాత సంజయ్ శ్రీధర్ రావు ఎవరో రియల్ ఎస్టేట్ పర్సన్ ఉన్నాడు, మన మధ్య వార్తలో కూడా వచ్చున్నాడు. ఆ TV5 సాంబశివరావు గారి విషయంలో ఏదో సమ్ ఇష్యూ, అతని చేత ఎలక్ట్రో బండ్లు కొనిపించారట. ఎందుకు ఏంటంటే బేర్ఫుల్ ఫండింగ్. ఇలా బయట కొంతమంది డబ్బున్నోళ్ళని బెదిరించి ఫోన్ ట్యాప్ చేసి అలా ఇదిగో వీళ్ళ మీద ఎవరైనా ఎదురు తిరిగేలా ఉన్నారంటే వాళ్ళని, పార్టీలు ఎవరైనా అసమ్మతి వినిపిస్తూ ఉన్నారంటే వాళ్ళని, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటాలు, వాళ్ళు వీళ్ళ వెహికల్స్లో ఎటైనా వెళ్తే వాళ్ళు అంటారు వాళ్ళ మొబైల్ నెంబర్స్ యూజ్ చేసి ట్రాక్ చేయటం అనమాట. వీళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అని. యువతన మాట్లాడుతుంటే ట్యాప్ చేయటం, ఎటైనా వెళ్తున్నారంటే ట్రాక్ చేయటం, ఏదో ట్రాప్ లేదంటే ట్రాక్ చేయటం. వాళ్ళు ఎటు వెళ్ళినా వీళ్ళకి తెలుస్తుంది, వారు ఎవరితో మాట్లాడినా తెలుస్తుంది. ఇలా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని, ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళని, బై ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న వాళ్ళని వీళ్ళేనా అంటే అవి బాబోయ్ జర్నలిస్టులు కూడా ఉన్నారా సామె. కొన్ని పత్రికలు అధిపతులవి, కొన్ని ఛానల్స్ అధిపతులవి, అండ్ కొన్ని కీలక బీట్లు చూసేవాళ్ళు ఉంటారు. సెక్రటరీ బీట్ చూసేవాళ్ళు, TRS బీట్ చూసేవాళ్ళు, కాంగ్రెస్ బీట్ చూసే రిపోర్ట్ మెయిన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫోన్లు ట్యాప్, ఇందులో తీర్మానం మళ్ళన్న ఫోన్ ట్యాపింగ్ అంట. సో బయటికి రాకుండా పేర్లు ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి మేము ఫోన్ ట్యాప్ అయిందా వీళ్ళు చేశారంటే కాదు కూడదంటే ఇదిగో సోన్స్ ఇష్యూస్ సోన్స్ అంటే అయ్యా నిజమేనండి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది. సో జర్నలిస్టుల ఫోన్ ట్యాప్, అధికారుల ఫోన్ ట్యాప్, సొంత పార్టీల ఫోన్ ట్యాప్, ప్రతిపక్షంలో ఫోన్ ట్యాప్, వీళ్ళకి ట్యాప్ చేయకుండా ఎవరు ఫోన్లు అన్నట్టు అయిపోయాను. తర్వాత సెటిల్మెంట్లు చేస్తూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 2 ఆసుపత్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకొని వీటిని పోలీసుల యొక్క టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే అటు ఇటు తిప్పేసి ఆ డబ్బుని చర్చలతో చేర్చేసి ఎన్నికల డబ్బు పనిచేసి గెలవాలి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసింది ఏంద్రయ్య అంటే GHMC ఎన్నికల్లో అలాగే చేసి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలాగే చేసి, బై ఎలక్షన్స్ వచ్చిందంటే అలాగే చేసి, ప్రతిపక్షాల వాళ్ళకి సంబంధించి ఫోన్లు ట్యాప్ చేయాలి, వాళ్ళు ప్రతి కదలిక తెలుసుకోవాలి, వాళ్ళు డబ్బు వేయడానికి పట్టుకెళ్తారంటే దాన్ని పట్టుకోవాలి. యువతల వాళ్ళది మాత్రం పట్టుకోకుండా తనిఖీలు చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా పోలీసు వాహనాల్లో తీసుకెళ్ళాలి. అసలు ఏమన్నా ఇప్పుడు చెప్పండి, ఏ కేసీఆర్ అయితే వాడోడు ఫోన్ ట్యాపింగ్ చేస్తే నాకే సంబంధం, మాకు ఇన్ఫర్మేషన్ కావాలంతే, వాళ్ళు ఎట్ట చేస్తే మాకెందుకు, అది వాళ్ళ తప్పు అన్నాడు. మా తప్పుగా సమయం మొత్తం చేపించింది కేసీఆర్ అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు వీళ్ళు. మొన్న KTR సైతం 2 లంగగాలు ఫోన్ ట్యాప్ చేస్తే ఏం మాట్లాడతారు మీరు, అది అంతర్జాతీయ నేరం అన్నట్టు అన్నాడు. 2 లంగగాలు ఫోన్ ట్యాప్ చేసేందుకు పై వాళ్ళే, ఆ పై వాళ్ళు మీరేరా బాబు అని చెప్పేసి ఇప్పుడు అంటూ ఉన్నాడు. ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ఉన్నారో ఎక్యూజ్డ్గా వాళ్ళు. సో మీకు అర్థమవుతుందా నేను చెప్పదలుచుకున్నాడు ఇదే. కవితను కాపాడదామనుకొని బిఎల్ సంతోష్ బీజేపీ నాయకుడిని ఇరికిద్దామన్నట్టుగా వాళ్ళ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేస్తూ ఆ ఇష్యూలో ఘోరంగా, రిమైనింగ్ ఇష్యూస్ చూస్తే ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ, ఫోన్ వచ్చేసి ట్రాక్ చేస్తూ, వాళ్ళ వెహికల్స్ ట్రాక్ చేస్తూ ఇక్కడ కూడా ఘోరంగా ఇలా చెప్పుకుంటే పోతే అడుగడుగునా కూడా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు, ప్రాథమిక హక్కులను కాలరాశారు. సో మొత్తంగా చూసుకుంటే ఒకవేళ కనుక కేసు ఛార్జ్షీట్ రెడీ చేస్తే నాకు అనిపిస్తుంది దాని ప్రకారం కేసీఆర్ ఇక బయటకు రాడేమో, జీవితాంతం జైల్లోనే ఉంటాడేమో నాకైతే అనిపిస్తుంది. కవితలో తిహార్ జైలు నుంచి బయటకు వచ్చేసింది, బట్ వాళ్ళ నాయన అనేటువంటి కేసీఆర్ మాత్రం జైల్లో ఉంటాడని నాకైతే అనిపిస్తుంది. మేబీ అది June 2 లోప, June 2 తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అయిన తర్వాత, June 4 రిజల్ట్ వచ్చిన తర్వాత, ఇక June 10 లోప చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే లోపు ఈ కేసును లోపలేసి రేవంత్ రెడ్డి అది గిఫ్ట్గా చంద్రబాబు నాయుడికి ఇస్తాడా అన్అఫీషియల్గా. లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఫోన్ ట్యాప్ నుంచి ఒక్కొక్క నిజం బయటపడుతుంటే దేవుడా అసలు ఏం జరుగుతుందో తెలంగాణ ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది.